ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. ఆరాధిద్దాం. ఇప్పుడు మన మనసులో వాక్యంపై నిలుపుదాం. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగాన్ని ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మర్మము, పరలోక రాజ్య మర్మము. ఇక్కడ చూస్తే మర్మము అనే మాట గమనించాలి. మర్మము అనే మాట బైబిల్లో ఆయా సందర్భాల్లో రాయబడ్డాయి. అసలు మర్మం అంటే ఏమిటి అనేది ఒకసారి మనం చూడాలి. మర్మము అంటే దేవునికి ఒక్కడికే తెలిసి ఉండి మనుషులు ఎవరికి తెలియకుండా ఉండేదానినే మర్మము అని అంటారు. మర్మము అంటే దేవుడికి ఒక్కడికే తెలుసు, మనుషులు ఎవరికి తెలియదు, దానిని మర్మము అంటారు. ఆయా కాలాల్లో ఆయా సందర్భాల్లో దేవుడు కొంతమందికి బయలుపరుస్తాడు, మర్మాల్ని బయలుపరుస్తాడు. దానియేలు బబులోనులో ఉన్నప్పుడు, చెరగొనిపోబడినప్పుడు దానియేలుకి మర్మాలను ఏం చేశాడు? బయలుపరుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఇక్కడ మర్మము అనే మాట మనం చూస్తాం. బైబిల్లో కొన్ని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క రాయబారి అయిన పౌలుకి మర్మాలు తెలియజేస్తూ వచ్చాడు సంఘానికి. కొన్ని మర్మాలు మనం చూసుకొని ఆ మర్మములో ఉన్న ఆత్మీయ అంతరార్థాన్ని వెలికి తీసుకొని మనము దేవుణ్ణి మనం స్తుతించి గణపరిచే వారిగా మనం ఉందాం. రండి, మొదటి మర్మం ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మమేదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు ఈదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమంది సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారనుదియే. ఇక్కడ ఒక మర్మాన్ని అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తాడు. ఈ మర్మం మీదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు ఈదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారు అయ్యున్నారు అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులు. ఈ మర్మము ఏమిటి అనంటే సమాన వారసత్వ మర్మము. సమాన వారసత్వ మర్మము. వాస్తవానికి దేవుని బిడ్డలంటే యూదులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు 12 గోత్రాలు వచ్చినాయి. ఇశ్రాయేలు యొక్క జాతి దేవుని స్వకీయ సాంపాద్యంగా ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇశ్రాయేల్ ప్రజలు తప్ప ప్రపంచంలో అమెరికా దేశస్థుడు కావచ్చు, ఆఫ్రికా దేశస్థుడు కావచ్చు, ఆస్ట్రేలియా దేశస్థుడు కావచ్చు, భారతదేశం కావచ్చు, ఏ దేశస్థుడైనా సరే మిగతా వాళ్ళందరూ కూడా అన్యులే. ఒక్క ఇజ్రాయెల్ దేశము తప్ప, ఇజ్రాయేల్ ప్రజలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అన్యులే. అయితే కరుణా సంపన్నుడు దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన సువార్తను పంపించాడు. మొట్టమొదటిగా భారతదేశంలో తోమా ద్వారా సువార్త వచ్చింది. సువార్తను భారతదేశానికి పంపించాడు. ఈరోజు సువార్త వలన యేసుప్రభుని నమ్మాం. యేసుప్రభుని నమ్ముడు ద్వారా యూదులతో పాటు సమాన వారసులంగా చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అందరం ఆరాధించాలి దేవుణ్ణి. యేసయ్య, నీ సువార్త వలన నన్ను నువ్వు కొనుక్కున్నావు ప్రభా. నీ సువార్త ద్వారా నీ యందు విశ్వాసం ఉంచి నిజమైన దేవుడు అయిన నిన్ను నమ్మడానికి నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. యూదులతో పాటు సమాన వారసులుగా, సమాన వారసురాలుగా, సమాన వారసుడుగా నన్ను చేసినందుకే నీకు వందనములు, స్తోత్రములు, స్తుతి, ఆరాధన నీకే సమర్పిస్తున్నాను ప్రభు అని దేవుణ్ణి ఆరాధించాలి.
ఇది సమాన వారసత్వ మర్మం. దీంట్లో ఏ భేదాలు లేదు. గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఏకముగా, సమానముగా, సాటి అవయవములుగా. క్రీస్తు సంఘము అనే శరీరములో సాటి అవయములుగా మనల్ని చేశాడు. సువార్త వలన ఇది కలిగింది. సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులుగా చేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, ఇది మర్మము. ఆ మర్మాన్ని అపొస్తలుడైన పౌలుకు బయలుపరిచి ఆనాడు సంఘానికి దేవుని వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మర్మము ఏంటి? మొదటి మర్మం క్లుప్తంగా చెప్పాలి. నేను క్లుప్తంగానే చెప్పినప్పుడు మీరు కూడా క్లుప్తంగా చెప్పాలి. సమాన వారసత్వ మర్మము. సమాన వారసత్వ మర్మము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది మొదటి మర్మం. ఈ మర్మము బయలుపరిచాడు. దీంట్లో ఉన్న లోతైన ఆత్మీయ సత్యం ఏంటి? యూదులతో పాటు సమాన వారసులు. మనం దేవుని వారసులమయ్యాం, దేవుని పిల్లలమయ్యాం. ఇంత గొప్ప భాగ్యం ఎవరికి ఉంటుందండి లోకంలో? మనకు తప్ప ఎవరికి లేదు. క్రైస్తవులకు తప్ప, క్రీస్తుని అంగీకరించి సంఘములో బాప్తిసంలో సాక్ష్యమిచ్చి సంఘముతో ఐక్యపరచబడిన విశ్వాసికి తప్ప ఈ ఆధిక్యత ఎవరికి ఉంది లోకంలో? ఎవరికి లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని మనం స్తుతించి గణపరిచి ఆరాధించే వారిగా ఉండాలి. ఇక్కడ చూస్తే మనం ఆయన పిల్లలమయ్యాము. ఆయన తన వాక్కు ద్వారా మనల్ని కన్నాడు. ఆయన సొత్తైన ప్రజలమయ్యాం. కాబట్టి మనం అందరం కూడా దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించాం. ఇక రెండో మర్మంకి వెళ్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడగోరుచున్నా. ఇక్కడ చూస్తే సువార్త మర్మము. ఏ మర్మం ఇది? సువార్త మర్మము. సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులమయ్యాము. అదేమో సమాన వారసత్వ మర్మం అని చెప్పాను. ఈ మర్మం సువార్త మర్మంలో కొన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాలు నేను చెప్తాను. సువార్త మర్మం. ఈ సువార్త అనేది ఏంటి అని మనం బైబిల్లో చూస్తే సువార్త చెబుతాం. మనం పాపుల కొరకు ప్రాణం పెట్టిను, సమాధి చేయబడిన, లేఖనం ప్రకారం తిరిగి లేపబడినవని మనం సువార్త చెప్తాం. అంతటితో ఆగిపోయేది కాదు ఆ మర్మం. సువార్త వలన అసలు కలిగినటువంటిది ఏంటో అనేది మనం గ్రహించాలి. తిమోతిలకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 9-10 నేను కలిసి నేను చదువుతాను. మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. జీవమును అక్షయతను సువార్త వలన ఏం చేశాడు? వెలుగులోకి తెచ్చాడు. సువార్త వలన రెండోదిగా ఈ సువార్త మర్మములో విశ్వాసికి కలిగినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏమిటి అని అంటే జీవము, అక్షయత. జీవం కలిగింది. మనమందరం ఒకప్పుడు ఏంటి? జీవం లేదు. మనకేం లేదు? జీవం లేదు. పేరుకు బ్రతుకుతున్నాం మాత్రమే. కానీ మనమందరం కూడా ఆత్మీయంగా చచ్చిన వారం. ఎందుకు? క్రీస్తు లేడు మన జీవితాల్లో. క్రీస్తుకు దూరస్తులుగా జీవించాం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు ఆ సువార్త వినడం ద్వారా, సువార్త వలన యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా ఈరోజు మనలోకి ఏం కలిగింది? జీవం కలిగింది. జీవము. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనకు కలిగింది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. ఒకప్పుడైతే క్రీస్తుకు దూరంగాను, క్రీస్తును అంగీకరించని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనము ఎలాంటి వారంగా ఉన్నాం అంటే చచ్చిన వారంగా ఉన్నాం. ఎలాంటి వారం? చనిపోయిన వారం. మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా
క్రీస్తుతో కూడా మీరు బ్రతికింపబడి ఉన్నారు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఒకప్పుడు జీవము లేదు, నిర్జీవమైనటువంటి స్థితిలో మన ఆత్మీయ స్థితిలో ఉన్నాయి, మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయి. అయితే కరుణా సంపన్నుడు దేవుడు, కృపగల దేవుడు మనల్ని ప్రేమించి తన సువార్త ద్వారా మనల్ని జీవమును అక్షయతను వెలుగులోకి తెచ్చాడు. అక్షయత నాశనము కానటువంటిది. కాబట్టి ఈనాడు మనకి గొప్ప జీవము జీవిస్తూ ఉన్నాం. మనము సంఘం గురించి నేను ఇంతకుముందు చెప్పినప్పుడు మనము ఏ రాళ్ళం? సజీవమైన రాళ్ళం. ఆయనేమో సజీవమైన రాయి, ఆయనతో ఉన్నటువంటి మనము సజీవమైన రాళ్ళము. ఆ గోడలో ఉన్నది ఏంటి? ఏ రాళ్ళు? నిర్జీవమైన రాళ్ళు. అవి మాట్లాడవు. సజీవమైన రాళ్ళు ఏం చేస్తాయి? మాట్లాడతాయి. సజీవమైన రాళ్ళు అంటే ఎవరు? మనమే. ఈరోజు ఆ జీవాన్ని ఇచ్చిన ఆ ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. సువార్త మర్మములో ఇదొక మాట. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది మర్మము, సువార్త మర్మము. సువార్త వలన మనకు కలిగింది ఏంటంటే జీవము, అక్షయత. ఇక మూడో మర్మానికి వెళ్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. ఒక భార్య భర్తను గురించి వివరిస్తూ సంఘముతో కూడా వాటిని పోలుస్తూ పౌలు చెప్తున్నాడు, ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఈ మర్మం ఏంటి అని అంటే సంఘ మర్మము. ఏ మర్మము? సంఘ మర్మము. ఈ సంఘ మర్మములో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, భార్య భర్త వాళ్ళు తల్లిదండ్రులను విడిచి, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యని హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉంటారు. వారిద్దరూ ఏక శరీరముగా ఉంటారు. అయితే యేసు ప్రభువారు ఈరోజు సంఘము అను శరీరంకి ఏమై ఉన్నాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే అనే మాట చదివించడానికి మీకు రిఫరెన్స్ తీశాను. సంఘము అను శరీరముకు శిరస్సు అని మీరు టక్కని చెప్పేయచ్చు. కానీ అక్కడ ఏమనుంది? ఆయనే శిరస్సు. ఆయన తప్ప వేరొకరు లేరు. ఆయనే. పదాలు ఒత్తులు కూడా పలకాలి. ఆయనే అంటే ఇంక మరొకరు లేరని అర్థం. కాబట్టి సంఘ మర్మములో ఆయన సంఘానికి కర్త అయ్యున్నాడు. కర్త, నడిపించేవాడు. సంఘాన్ని నడిపించేది ఎవరు? ప్రభువే. సంఘం ఆయనది. ఎందుకు ఆయనది? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచిన. ఇక్కడ చూస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఆయన స్వరక్తాన్ని కలవరి సిలువలో పాపులైన మన కొరకు ఆయన సిలువలో పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కళంకమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన రక్తాన్ని కార్చాడు, సంఘాన్ని కొనుక్కున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మనమందరం కూడా విలువ పెట్టి కొనబడినటువంటి వారు. సంఘ మర్మములో ఆయన కర్త అయి ఉన్నాడు, సంఘానికి కర్త అయి ఉన్నాడు. ఎందుకు అనంటే ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఆయనది సంఘం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, సంఘ మర్మము పరోక్షంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూడలేదు.
ఈరోజు సంఘానికి సంఘము అను శరీరమునకు శిరస్సు. శిరస్సు శరీరం సపరేట్గా ఉంటుందా? ఉండదు, కలిసే ఉంటుంది. నా తలకాయ నా శరీరం, నా శిరస్సు నా శరీరం కలిసే ఉంటుంది. అలాగే ప్రభువు సంఘము, సంఘము అనే శరీరము, ప్రభువు అనే శిరస్సు రెండు ఏమైనాయి? కలిసి ఉన్నాయి. భార్యాభర్తలు ఏ రీతిగా కలిసి ఉంటారో అది ఈరోజు ప్రభువుతో కలిసి ఉన్నాం. ఎందుకు కలిసామంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచాడు. ఈరోజు సజీవుడిగా ఉన్నాడు. ఆయన మన కొరకు త్యాగం చేశాడు కాబట్టి ఈ సంఘానికి శిరస్సు కొనుక్కున్నాడు ఆయన మనం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మూడో మర్మం, సంఘ మర్మములో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఆయన మన కర్త అయి ఉన్నాడు. ఎందుకనంటే మనల్ని సంపాదించుకున్నాడు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఆయన ప్రశస్తమైన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి యేసయ్య, పాపినైనా నా కొరకు ప్రాణం పెట్టి విలువైన మీ రక్తాన్ని, అమూల్యమైన మీ రక్తాన్ని చిందించి కలవరి సిలువలో బలి అయ్యావా యేసయ్య, నన్ను కొనుక్కోవడానికి ఇంత త్యాగం చేసుకున్నావా నా కొరకు. యేసయ్య, సంఘ మర్మములో ఈ విషయాన్ని నాకు తెలియజేసినందుకై నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభు అని దేవుణ్ణి మనము ఆరాధించాలి. దేవుని రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులకు చెప్తూ ఉన్నాడు. మర్మములు, ఎన్ని మర్మాలు చూసాం ఇప్పుడు? ఒకటి చెప్పండి, సమాన వారసత్వ మర్మము. రెండోది సువార్త మర్మము, సంఘ మర్మము. ఇంకో మాట చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక సువార్త మర్మంలోనే ఒక విషయం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఇక్కడ చూసినట్లయితే 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళు ప్రథమ ఫలం క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతులు పునరుద్ధానము కలిగెను. ఇక్కడ చూస్తే పునరుద్ధానపు మర్మము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలోనే ఆయన ఏం చేశాడు? మూడో దినాన లేపబడ్డాడు. పునరుద్ధానము లేదు అనే తెగ ఒకటి ఉంది. ఎవరు చెప్పండి? సద్దూకయ్యులు అనే తెగ పునరుద్ధానం లేదు అని అంటారు. అయితే పునరుద్ధానం ఉన్నది అని యేసు ప్రభు వారే లేచి రుజువుపరిచాడు, పునరుద్ధానం ఉన్నది అని. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, పునరుద్ధానములో విశ్వాసికి ఉన్నటువంటి వాగ్దానము, ఒక ఆశ ఏంటి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. అంటే నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. అంటే మరణము లేదు విశ్వాసికి. పునరుద్ధానపు మర్మం ఇది. విశ్వాసికి యేసుప్రభుని నమ్ముకొనుట ద్వారా ఆయన లేచాడు, మనల్ని కూడా లేపుతాడు. లేచాం, పాపల విషయం చనిపోయి మనం లేపబడ్డాం. అందుకే అంటాడు కదా, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యము గలవారమయ్యుందుము. ఏమనగా మనమిక పాపమునకు దాసులం కాకున్నట్లు, పాప శరీరము నిరర్ధమగనట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మన ప్రాచీన స్వభావం ఏమైంది? సిలువ వేయబడింది. కాబట్టి ఇక్కడ చూస్తే చనిపోయిన వాడు పాపం తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తు కూడా చనిపోయిన మృతుల్లో నుండి లేచిన క్రీస్తు చనిపోవడానియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఆయనతో కూడా ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం
జీవిస్తూ ఉన్నాం, లేపబడ్డాము, పాపల విషయమై మరణం చచ్చిపోయాము, నీతి విషయమై జీవిస్తూ ఉన్నాం. కాబట్టి పునరుద్ధానపు మర్మము ఏంటి అనంటే విశ్వాసి చావు లేదు, విశ్వాసికి చావు లేదు. మన మరణం, మనమైతే చనిపోవాలి వాస్తవంగా పాపాలను బట్టి, మన మరణముని ఆయన మరణము ద్వారా కొట్టివేసాడు. మన మీదకు వచ్చే పాపాన్ని బట్టి మనకు వచ్చే మరణాన్ని సిలువలో ఆయన మరణము ద్వారా మన మరణాన్ని కొట్టివేశాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనం ఆరాధించాలి. యేసయ్య పునరుద్ధానపు మరములో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని మీరు నాకు తెలియజేశారు. ఇక నేను చావు లేదు, నాకు మరణం లేదు, ఒక దినము నువ్వు వస్తావు, నేను నిన్ను చూస్తాను. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ విషయాన్ని మనం గుర్తించిన వారమై ప్రభుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధించి గణపరచాలి. కాబట్టి ఎన్ని మర్మాలు చూసాం ఇప్పటికీ? 4 మర్మాలు మనం చూసాం. ఇక చివరిగా ఒక మర్మాన్ని చెప్పేసి ముగిచ్చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నేను చెప్పే మర్మాలన్నీ కూడా చాలా లోతైన విషయాలు. ఇవన్నీ ఏంటంటే ఆరాధన వర్తమానాల్లో మనం చెప్పడానికి వీలు పడదు. కాబట్టి ఆరాధన కొరకై మనం ఏమైతే చూడాలో వాటి కొరకే నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు అర్థం చేసుకొని ప్రభువుని క్లుప్తంగా ఆరాధన చేయాలి. ఈ చివరి మర్మం చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగున కానీ మనమందరం మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. ఇక్కడ చూస్తే ఇదిగో నేను ఒక మర్మం తెలుపుచున్నాను అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈ మర్మం ఏంటి అని అంటే రాకడ మర్మము. ఈ మర్మం ఏంటి? రాకడ మర్మము. రాకడ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో రాబోతున్నాడు. ఆ రాకడలో సంఘం ఎత్తబడిద్ది. సంఘం ఎత్తబడిన తర్వాత ఆ పరలోకపు పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారిని వధువు కన్యక సంఘము కలుసుకుంటుంది. కలుసుకొని ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆయన మహిమయందు ప్రత్యక్షపరచబడతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇక్కడ చూస్తే మహిమయందు ప్రత్యక్షపరచబడతాం. మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలను పొందుకుంటాం. మనం మహిమ శరీరాలు పొందుకొని పరలోకపు పెండ్లి కుమారుని కలుసుకుంటాం. సోదరి సోదరుడా, కాబట్టి ఈ మర్మం, రాకడ మర్మంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తాము అనేది విశ్వాసికి కలిగిన శుభప్రదమైన నిరీక్షణ. ప్రభును చూస్తాను, నేను ప్రభు కలుసుకుంటాను, ప్రభుతో ఉంటాను, ప్రభులాగా నేను కూడా మార్పు పొందుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలియుందుము. ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాము, ఆయన పోలియుందుము. ఆయన ఎలాగుంటాడో మనం కూడా అలా అవుతాం. ఆయన పోలికలోకి మార్చబడతాం, ఆయన స్వారూప్యతలోకి మార్చబడతాం. సోదరి సోదరుడా, ఇది క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన శుభప్రదమైన నిరీక్షణ. కాబట్టి దేవుని రాజ్యములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఆ మర్మాలు కొన్ని చూసాం ఆరాధన కొరకు. ఏంటి? ఒకటి సమాన వారసత్వ మర్మము. ఇది సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులంగా చేశాడు. ఈరోజు యూదులకి ఎంత ఆధిక్యత ఉందో దేవుని దృష్టిలో మనకి కూడా అంత ఆధిక్యత దేవుడిచ్చాడు. రెండోది సువార్త మర్మము. సువార్త మర్మములో మనం తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో సువార్త వలన జీవమును అక్షయతను వెలుగులోకి తెచ్చాడు. మూడోది ఏ మర్మం చూసాం? సంఘ మర్మము. సంఘ మర్మములో ఒక విషయం చెప్పడం మర్చిపోయా. భార్య భర్త ఎవరు?
మట్టి శరీరాలు ఇద్దరు కూడా. మట్టి శరీరాలండి, భార్యాభర్తలు మట్టి శరీరాలు. అయితే పరలోకపు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు? మహిమా స్వరూపి. మహిమా స్వరూపి అయిన మహిమా స్వరూపి అయిన ఆ ప్రభువు మట్టి మనుషుల కొరకు మట్టోడైపోయాడు. మట్టివాడిగా మనలాగా పుట్టాడు యేసు ప్రభువారు. సంఘాన్ని రక్షించడానికి, సంఘాని కొరకు తన ప్రాణం పెట్టడానికి ఏం చేశాడు? మన కొరకు ప్రాణం పెట్టడానికి మట్టిలాగా అయిపోయాడు. మర్మం, ఇది మర్మం. కాబట్టి ప్రియమైనటువంటి వారు, ఇది సంఘ మర్మం. నాలుగోది ఏ మర్మం? పునరుద్ధానపు మర్మం. పునరుద్ధాన ప్రభు లేచాడు. అయితే మనం చావు లేదు, మనకు రావలసిన చావుని మనకు పొందవలసిన మరణాన్ని ఆయన మరణం ద్వారా ఏం చేశాడు? కొట్టివేశాడు. ఇక మనకు మరణం లేదు, సదాకాలం ప్రభుతో జీవిస్తాం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళు ప్రభువును కలుసుకుంటారు, వాళ్ళతో పాటు మనం కూడా కలుసుకుంటాం. యుగాయుగములు ప్రభుతో ఏలేవారంగా మనం ఉంటాం. ఐదోది ఏంటి? రాకడ మర్మం. ప్రభువును చూస్తాం, ప్రభువును కలుసుకుంటాం, ఆయన ఉన్నట్లుగా ఆయన స్వారూపితులకు మార్చబడతాం, ఆయన పోలి మనం ఉంటాం. కాబట్టి యేసు ప్రభువారు ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాలు మనకు తెలియజేశాడు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిద్దాం.